జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన శత్రు దేశమైనటువంటి చీనీకు ఒక భారీ షాక్ తగిలింది ఇదేందిరా చీనీ అంటున్నావు నీకేమన్నా నోరేమన్నా తిరగలేదా అనుకుంటారేమో చెప్తా దీనికి కూడా మీకు అర్థం ఏంటంటే చెప్తా ఇక్కడ మనము చైనాను చీనీ అని ఉద్దేశపూర్వకంగానే రాసినామో చెప్తున్నాం మనం ఇక్కడ చైనా అన్న పదాన్ని ఉపయోగిస్తే ఆ వీడియోలకు రీచ్ దారుణంగా తగ్గిపోతుంది దీని వెనక ఏదో కుట్ర జరుగుతున్నట్టు కూడా మేము విన్నాం అనమాట ఏదో వాళ్ళు యూట్యూబ్ని ఏదో మేనేజ్ చేశారని చెప్పేసి ఇట్లా రకరకాలు విన్నాము ఆ పాపం పుణ్యం దేవుడికి తెలియాలా కానీ ఈ చైనాకు సంబంధించి ఏ న్యూస్ పెట్టినా కూడా అది పెద్దగా రీచ్ అయితే రావడం లేదు అందుకనే దాని పేరు చైనాకు బదులుగా చీనీ అని చెప్పి రాసామన్నమాట ఏమే లేదు మీరు ఏదైనా ఇంకా దానికి మించి ఏదైనా బెటర్ పేరు ఏదైనా ఉంటే మాకు ఏదైనా సజెషన్ కామెంట్ రూపంలో ఇవ్వచ్చు ఓకేనా దయచేసి అర్థం చేసుకోండి ఓకే విషయంలోకి వస్తే డొనాల్డ్ ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి ఉక్రెయిన్ కెనడా మెక్సికో యూరోపియన్ దేశాలు తాట తీస్తాడట్టే పొట్టేళ్లకు మేకపోతులకు తీసినట్టు ఈ దేశాలను వీర ఉతుకుతాడు ఇప్పుడు ఆ వంతో ఈ చైనాకైతే వచ్చిందన్నమాట చైనాకు డొనాల్డ్ ట్రంప్ భారీ షాక్ ఇచ్చాడు ఈ చైనా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపైన 20% అదనంగా సుంకాలు విధించాడు ఇదేంద్ర స్వామి మోత మోగిచ్చాడే అనుకుంటారేమో వాస్తవమే నిజానికి చైనా మీద డొనాల్డ్ ట్రంప్ నెల రోజుల క్రితం 10% సుంకాలు మాత్రమే విధించాడు కానీ ఇప్పుడు కొత్తగా దానిని 20%కి పెంచుతా ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు దీంతో ఇకపైన చైనా నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ప్రతి వస్తువుపైన చైనా అదనంగా 20% ట్యాక్స్లు అయితే అమెరికా ప్రభుత్వానికి కట్టాల్సి ఉంటుంది చూడండి చైనా ఉత్పత్తులపైన ఒకేసారి 20% పన్ను విధించడమే కాకుండా ఈ డొనాల్డ్ ట్రంప్ చైనాకు మరొక పంచిచ్చాడు అదేందయ్యా అంటే ఈ చైనా ఏం చేస్తుందంటే వీళ్ళ ఫ్యాక్టరీలను అంటే కర్మాగారాలను మెక్సికో కెనడాలలో స్థాపించి అక్కడి నుంచి అమెరికాకు ఈ చైనా ఉత్పత్తులను ఎగుమతులు చేయడం ప్రారంభించింది ఇక్కడ వీళ్ళు తెలివితేటలేదు చెప్తా మీకు ఓకేనా మెక్సికో కెనడాల నుంచి ఏ వస్తువునైనా తక్కువ ధరకే అమెరికాకైతే సరఫరా చేయొచ్చు మిగిలిన దేశాల నుంచి అయితే ఎక్కువ పనులు ఉంటాయన్నమాట అందుకే చైనా ప్రభుత్వం తమ ఫ్యాక్టరీలను తెలివిగా ఈ మెక్సికో కెనడాలలో స్థాపించి అక్కడ తమ వస్తువులను తయారు చేసి అమెరికాకు తక్కువ ధరలకే ఎగుమతి చేస్తుంది అర్థమైందా అయితే ఈ విషయాన్ని కనిపెట్టినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా కన్నా ఎక్కువగా ఈ మెక్సికో కెనడాలపైన 25% అదనపు ట్యాక్స్ అయితే విధించాడు మెట్టుతో కొట్టినట్టు అంటే ఇకపైన మెక్సికో కెనడాలలోని చైనా కంపెనీలో అదనంగా 25% ట్యాక్స్లు అయితే కట్టాల్సి ఉంటుంది అనమాట దీంతో చైనా ఇప్పుడు లబోదిబమని నోటికి చేతికి కొట్టుకుంటుంది అయితే ఇందులో చైనా అతిపెద్ద తప్పు ఒకటి చేసింది అదేందయ్యా అంటే అమెరికాలో మత్తు మందుకు బానిసినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారంట మత్తు మందును ఉపయోగించే వాళ్ళు కూడా చాలామంది ఎక్కువగా ఉన్నారు దీంతో అమెరికా ప్రభుత్వం మత్తు పదార్థాలు ఇతర దేశాల నుంచి అమెరికా చేరకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటుంది ఎంత దారుణమైన విషయం చూడండి ఒకసారి మీరు ఈ మత్తు పదార్థాలలో కీలకమైనది ఫెంటానిల్ డ్రగ్ అనేది అత్యంత కీలకమంట ఈ ఫెంటానిల్ అనేది హెరాయిన్ కంటే 30 నుంచి 50 రెట్లు ఎక్కువ అదేవిధంగా మార్ఫిన్ కంటే 50 నుంచి 100 రెట్లు ఎక్కువగా శక్తివంతమైందంట అంటే 1 సంవత్సరం పాటు ఈ డ్రగ్ను కనుక ఉపయోగించినట్లయితే ఇక ఆ మనిషి మరణించడం ఖాయం బతుకు నాశనమేంగా రెండో మాటేలే అటువంటి అత్యంత ప్రమాదకరమైనది ఈ డ్రగ్ అనమాట దీని ఖరీదు కూడా చాలా ఎక్కువగా ఉంటుందంట అంటే ఈ తెలివితక్కువ ముండా కొడుకులు ఏమైనా ఏరుకోరి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి పానం బాగొట్టుకుంటాం నెట్ అది చూడబోతా ఉంటే ఇదంతా కూడా దీంతో ఈ అవకాశాన్ని చైనా చక్కగా ఉపయోగించుకుంటుంది తమ దేశంలోనే ఈ ఫెంటానిల్ డ్రగ్స్ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి ఆ డ్రగ్స్ను అమెరికాకు అక్రమంగా సరఫరా చేస్తూ ఉంటుంది అమెరికా అంటే చైనాకు పడదు యుద్ధం చేసినారనుకో అది వేరేగా ఉంటుంది అదే ఈ డ్రగ్స్ తయారు చేసి వాళ్ళ దేశంలోకి పంపిస్తే యుద్ధం చేయకుండానే ఒక బుల్లెట్ కూడా పేల్చకుండానే ఒక బాంబు కూడా వేయకుండానే దేశాన్ని సర్వనాశనం చేసినట్టు అవుతుంది ఇదే ప్రయత్నం చైనా పాకిస్తాన్ కలిసి మన దేశం మీద కూడా చేస్తాయి మన మొండమోపులు కొంతమంది తెలుసుకోలేక ఈ డ్రగ్స్ను వాడి సర్వనాశనం అయిపోతున్నారు సరే దీని మూలంగా ప్రతి సంవత్సరము అమెరికాలో వేల మంది పౌరులు అయితే మరణిస్తున్నారు పైగా ఈ డ్రగ్కు బానిసలు అవుతున్నారన్నమాట ఇక ఈ జిత్తులు మారి చైనాకు చేతి నిండా డబ్బులు వస్తున్నాయి అంటే అమెరికా నాశనం కోసం చైనా ఉద్దేశపూర్వకంగానే ఈ డ్రగ్ను అమెరికాకు అక్రమంగా సరఫరా చేస్తుంది ఈ విషయాన్ని గ్రహించినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు చైనా పైన 20% అదనపు ట్యాక్సులు వేసి చుక్కలు చూపిస్తున్నాడు అంతేకాదు వచ్చే 6 నెలల్లో మరొకసారి ఈ జిత్తులు మారి చైనా పైన మరింతగా ట్యాక్సులు విధించే విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ విస్పష్టంగా తెలియజేసినాడు నాయనా మీకు అప్పుడే అయిపోలేదురా ఇంకా మీకు ముందు ఏ పుష్ప సినిమాలో జాతర ఉన్నట్టు మీకు కూడా జాతర ఉన్నది ఆ జాతర జరిపించాను కొంచెం ఓపిక పట్టమని చెప్పి చెప్తాడు చూడండి మిత్రులారా ఒక మాట చెప్పాలా
ఈ చైనా చాలా ప్రమాదకరమైనటువంటి దేశము. ఈ ప్రపంచాన్ని వణికించినటువంటి లక్షలాది మంది ప్రాణాల్లో బలి ఉన్నటువంటి కరోనా వైరస్ పుట్టింది ఎక్కడ? చైనాలోనే. అదేం దానంతో అది పుట్టిందా? ఈ ముండాకుడుకులు పుట్టించారని చెప్పేసి మనం చాలా చోట్ల మనం విన్నాము, చదివినాము. ఏమంటారా? చైనాను ఎవరైనా ఆదరించినారంటే, చైనాని ఎవరైనా సపోర్ట్ చేశారంటే వాళ్ళ గుంత వాళ్ళే లోడుకున్నట్టు, లేకపోతే వాళ్ళ కష్టం వాళ్ళే పేర్చుకున్నట్టు. దీనికి మించిన వేరే మాట అయితే లేదు. అది నా ఉద్దేశం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే? అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.